చిరంజీవి కున్న క్రేజ్ ఉందా తనకి, మహేష్ బాబు కున్న క్రేజ్ ఉందా తనకి, ప్రభాస్ కున్న క్రేజ్ ఉందా తనకి? ఊనే క్రేజ్ క్రేజ్ అని మీరు డబ్బాలు పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దాం అయితే మన ఇద్దరం కూడా ఎంత క్రేజ్ ఉందో చూద్దాం. అదే కళ్ళతోటి ప్రభాస్ సినిమాకి వెళ్దాం, మహేష్ సినిమాకి వెళ్దాం. ఆ క్రేజ్ ఈ క్రేజ్ కంపేర్ అదే అంటున్నా. ఇప్పుడు ఈ క్రేజ్ ఏముందని ప్రశ్నించడం వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికింది. క్రేజ్ ఉంది, అతను రేంజ్ ఒక రేంజ్. ఊరిని ఎత్తేయకండి ఆకాశానికి. అదేదో అంత స్థానంలో మామూలు వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ హీరోస్ ఇండస్ట్రీలో ఆ 10 మందిలో ఒకడు. అంతేగాని మొదటోడు కాదు, రెండోడు కాదు, మూడోడు కాదు, నాలుగోడు కాదు. అతని బిజినెస్ రామ్ చరణ్ కన్నా ఎక్కువ బిజినెస్ కాదు, మహేష్ బాబు కన్నా బిజినెస్ ఎక్కువ కాదు, ప్రభాస్ కన్నా పాన్ ఇండియా కాదు. ఇంకా అతను పాన్ ఇండియా స్టారే అవలా. ఈ సినిమాతో ఏమైనా అవుతాడు? ఎంతో రీజనల్ సినిమాలు. ఆయన సినిమా బెంగళూరులో ఆడదు, ఆయన సినిమా కేరళలో ఆడదు, ఆయన సినిమా తమిళనాడులో ఆడదు, ఆంధ్ర దాటితే ఆడదు. వీళ్ళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో ఆడితే నేషనల్ లెవెల్ అయింది. ఇంకా పాన్ ఇండియా కాల. ఆయన వీళ్ళందరినీ మించిన స్టార్ లాగా ఆయన ఇండస్ట్రీకి పెద్దగా స్టార్ ఆకాశానికి భజన చేస్తారు. కానీ ఏదైతే ఈ రిటర్న్ గిఫ్ట్ అన్నారో దాన్ని మరి అల్లు అరవింద్ గారు సమర్థించారు కదా నేను పెట్టిన ప్రెస్ మీట్ లోనే, అది నిజమే అని చెప్పి.